హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. చాలామంది నేను వెయిట్ తగ్గట్లేదు అంటుంటారు. వెయిట్ తగ్గాలంటే అసలు ఒక హ్యూమన్ బాడీ 1 kg వెయిట్ ఎంతో మీకు తెలుసా? ఎవరికైనా 2 seconds టైం ఇస్తున్నాను. ఈ లోపల కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరికైనా తెలిస్తే. నాకు తెలిసి మ్యాక్సిమం ఇది ఎవరు నోటీస్ చేయరు. హ్యూమన్ బాడీ 1 kg వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 7,700 క్యాలరీస్. కానీ మనం ఏం చేస్తున్నాం? 7,700 క్యాలరీలు మన బాడీ వెయిట్ అయితే 1 kgకి మనం ఏం చేస్తాం? ఒక బిర్యానీ తింటాం. ఈవినింగ్ టైం ఏదైనా హాలిడేస్ కానీ లేకపోతే వీకెండ్స్ కానీ వస్తే బిర్యానీ ఎన్ని క్యాలరీస్ ఉంటుంది? 300 to 400, ఒక్కొక్కసారి 500 కూడా వెళ్తుంది. మీరు తీసుకుని బిర్యానీ మీద వేరే అయి ఉంటుంది అది. అలాగే మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్, మిల్క్ షేక్స్, జ్యూస్ వగేరా వగేరా, కాఫీ, టీ, ఇలా మనం లెక్కేసుకుంటే ఒక 3,000 4,000 క్యాలరీస్. పోనీ 4,000 పక్కన పెట్టేసినా ఎక్కువ అనుకుంటే మినిమం ఒక మనిషి సగటున 3,300 క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నాడు పర్ డేకి. మరి అలాంటప్పుడు 110 kgs 120 kgs ఈజీగా పుట్ ఆన్ అవుతున్నాం అని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఈజీగా పుట్ ఆన్ అవుతాం. 110 kgs మనం పుట్ ఆన్ అయ్యాం లేదా 110 kgs అన్నది జస్ట్ మామూలు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మీరు ఎంత వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు అన్నది మీరు తీసుకునే క్యాలరీస్ మీద ఆధారపడి ఉంటుంది. క్యాలరీస్ని మెజర్ చేసుకుని తినడం అనేది పెద్ద బూత్లాగా అనుకుంటారు చాలామంది. క్యాలరీస్ మెజర్ చేసుకుని తినలేకపోతే ఇన్ ఫ్యూచర్ మనం చాలా సఫర్ అవుతాం. ఎందుకంటే ఇప్పుడు చాలా హై అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఉన్న ఫుడ్స్ తీసుకుని చాలామంది జిమ్స్కి వెళ్తూ జిమ్లో మేము చాలా కాలం నుంచి చేస్తున్నాం, మాకు వెయిట్ తగ్గట్లేదు, లేదా మేము వెయిట్ తగ్గాలనుకుంటున్నాం కానీ మా వల్ల అవ్వట్లేదు అంటే మీ వల్ల అవ్వదు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది క్యాలరీ డెఫిషియెంట్ అంటే ఏంటి, లేదా క్యాలరీ సప్లస్ అంటే ఏంటి. క్యాలరీ డెఫిషియెంట్ అంటే చాలామంది లో క్యాలరీ డైట్ అనుకుని ఈ కీటో డైట్లు తీసుకోవడం లేకపోతే జ్యూసులు తాగడం ఇలాంటివి చేసి ఆరోగ్యాన్ని సంకనాగించుకుంటున్నారు. ఆ క్యాలరీ డెఫిషియెంట్ అంటే లో క్యాలరీ డైట్ తీసుకోవడం కాదు. మీకు కావాల్సిన క్యాలరీస్ కంట ఒక మోతాదు కొంచెం తక్కువ తీసుకోవడం, అంతే. మీకు సరిపడా తీసుకోవడం. క్యాలరీస్ మెయింటెనెన్స్ అన్నది మీకు ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే మీ బాడీ వెయిట్ అన్నది మీరు తగ్గించడమో పెంచుకోవడం మీ చేతిలో, మీ కంట్రోల్లో ఉంటుంది. కానీ మీరు ఎవరైనా కూడా క్యాలరీస్ని మెజర్ చేసుకుని ఫుడ్ తింటారా? మీరే కాదు, చాలామంది ఎవరు తినరు, తినాలని అనుకోరు. ఎందుకు అంటే మాత్రం దే డోంట్ నీడ్ హౌ మచ్ క్యాలరీస్ ప్రొవైడింగ్ ఫ్రమ్ ద ఫుడ్. ఒక ఫుడ్ నుంచి ఎంత క్యాలరీస్ వస్తుందో వాళ్ళకి అవసరం లేదు. అది టేస్ట్గా ఉందా లేదా అన్నది మాత్రమే చాలామంది జనాలు చూస్తారు. దానివల్లే మనకి హాస్పిటల్ బిల్స్ వీటిల్లో బోల్డ్ అంతా మెయింటెనెన్స్ అయ్యి పెరిగింది. అసలు ఎన్ని హాస్పిటల్స్ ఎందుకు వచ్చినాయి? మన వల్లే వచ్చినాయి. మనం ఎంత అశ్రద్ధగా ఉంటే అంత అనారోగ్యం పాలవుతాం. ఒక బాడీ వెయిట్ మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు 1 kg ఈజ్ ఈక్వల్ టు 7,700 క్యాలరీస్. అంటే పర్ డేకి మీరు ఒక 1,000 నుంచి 1,500 క్యాలరీస్ డెఫిషియెట్లో ఉండి మంచి ప్రాపర్ వర్కౌట్ చేసి ప్రోటీన్ ఫుడ్ తీసుకుని మీ బాడీకి కావాల్సినంత ప్రోటీన్ మీరు ఇచ్చి ఒక 1.5 hour లేదా 1 hour మినిమం మంచి ఎక్సర్సైజ్ చేసి మీరు ఆ క్యాలరీ డెఫిషియెట్లో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా వెయిట్ లూజ్ అవ్వడం లేదా మీ టార్గెట్ బాడీ పెంచడం అయితే బాడీ పెరగడము, మీరు మజిల్గా మంచి మస్కులర్గా కనపడడం అయితే అది అవుతుంది. లేదు మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలని ఉంటే ఇది అవుతుంది. కానీ మనం ఆ పని చేయకుండా జిమ్కి వెళ్ళినా ఉపయోగం ఉండదు. మీకు జిమ్లో చాలా సార్లు ఈ మాట వినే ఉంటారు మీరు. 75% డైట్, 15% వర్కౌట్, 10% స్లీప్. దీని గురించి నేను మాట్లాడతాను ఇంకొక వీడియోలో. అయితే మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక మనిషి బాడీ వెయిట్ 1 kg ఈజ్ ఈక్వల్ టు 7,700 క్యాలరీస్. మరి అలా లెక్కేసుకోవడమే. ఇప్పుడు వీక్కి చాలామంది ఇన్ని కేజీస్, వీక్కి ఎప్పుడు కేజీస్ తగ్గకూడదు. ఒకవేళ అలా తగ్గితే కనుక మీకు తెలిసిన డైటీషియన్ కానీ లేకపోతే మీకు తెలిసిన ట్రైనర్ని కానీ కలిసి నేను ఇలాగ ఫాస్ట్గా
తగ్గి ప్లాన్లో ఉన్నాను, అది మంచిదా కాదా అని అడగండి, ఖచ్చితంగా కాదని చెప్తారు. పర్ మంత్కి 4 kgs ఇస్ ఇనఫ్. పర్ మంత్కి 4 kgలు తగ్గడం అంటేనే చాలా కష్టం. ఎప్పుడు కష్టం? మీరు ప్రాపర్గా డైట్ మెయింటెనెన్స్ క్యాలరీస్ మీరు తీసుకుంటూ మంచి ప్రోటీన్ ఫుడ్ మీ బాడీకి అందుతున్నప్పుడు, మీరు మంచిగా ఎక్సర్సైజ్ వితౌట్ డ్యామేజ్ చేస్తున్నప్పుడు కష్టం. ఎప్పుడు ఈజీ అంటే మీరు శుభ్రంగా ఏమీ తినకుండా జ్యూసులు తాగి, ఏం తినకుండా ఓన్లీ జ్యూసెస్ మీదే ఆధారపడి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటుంటే పెద్ద కష్టం కాదు, నెలకు 10 kgలు కూడా తగ్గిపోవచ్చు. కానీ దానివల్ల పెద్ద యూసేజ్ ఏ ఉండదు. మీరు బాడీ వెయిట్ మీద ఒక అవగాహన తెచ్చుకోవడం కోసం మాత్రమే ఈ వీడియో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. 1 kg ఈజ్ ఈక్వల్ టు 7700 క్యాలరీస్ అన్నది మీరు మైండ్లో పెట్టుకొని కావాలంటే గూగుల్ చేసుకోవచ్చు మీరు. కాకపోతే ఏంటంటే మీరు వెయిట్ తగ్గాలంటే చేయాల్సిన ప్రాసెస్ ఇది. మీ అందరికీ కూడా ఎంతో కొంతమందికి ఎవరైతే ఫిట్నెస్ కోరుకుంటున్నారో, ఎవరైతే కోరుకోవడం కాదు, అందరికీ ఫిట్నెస్ కావాలి, కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. మీకు ఏమైనా వీలుంటే మీరు చేయగలిగితే, ఇప్పటిదాకా మనం ఏం చేయలేకపోయి ఇప్పటి నుంచి ఎందుకులే అనుకోకుండా, ఇప్పటిదాకా ఏదో జరిగిపోయింది, సర్లే ఇకపైనైనా చేద్దాం అని ముందుకొచ్చి మీరు ఫిట్గా ఉండడానికి ప్రయత్నిస్తే కనుక మంచి లైఫ్ స్టైల్ మీరు లీడ్ చేయగలుగుతారు. మీ ఎవరికైనా కూడా బాడీ వెయిట్కి సంబంధించి ఈ కన్ఫ్యూజన్ ఏదైనా ఉంటే ఈ వీడియోతో క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. మీరు క్యాలరీ సప్లస్లో ఉన్నా, క్యాలరీ డెఫిషియట్లో ఉన్నా, మెయింటెనెన్స్ క్యాలరీస్ చూసుకుంటూ పర్ డే ఎన్ని క్యాలరీస్ మనం తగ్గించాలనుకుంటున్నాం, పర్ డే ఎన్ని క్యాలరీస్ మనం తీసుకుంటున్నాం, అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్, అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని జిమ్ చేయండి తప్ప ఎలా పడితే అలా చేయకండి. మీ అందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ అందిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.